ప్రభువునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామములో వందనాలు తెలియజేసుకుంటున్నాను. మనం ఇంతవరకు ఆదికాండం 12 అధ్యాయాల వరకు పూర్తి చేసుకున్నాం. ఇప్పుడు 13వ అధ్యాయంలోనికి వచ్చాం. 12వ అధ్యాయంలో అబ్రహాము ఏ విధంగా దేవుడు అబ్రహామును పిలిచాడు, అబ్రహాము ఏ విధంగా తన యొక్క దేవుని ఆజ్ఞకు లోబడి ఏ విధంగా ప్రయాణం చేశాడు, ఐగుప్తుకు వెళ్ళిన తర్వాత ఏం జరిగింది, మొత్తం వివరాలన్నీ 12వ అధ్యాయం వరకు చదువుకున్నాం. ఇప్పుడు ఐగుప్తు నుండి అబ్రహాం బయటకొచ్చేసాడు. ఆ తర్వాత ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం. అబ్రాము తనకు కలిగిన సమస్తమును, తన భార్యను, తనతో కూడున్న లోతును వెంటబెట్టుకొని ఐగుప్తులో నుండి నెగెబునకు వెళ్ళెను. ఇక్కడ ఫరో రాజు ఐగుప్తు దేశం నుంచి పంపించేసాడు కదా అబ్రామును. పంపించేసిన తర్వాత అబ్రాము ఏం చేశాడంట, అక్కడికి వచ్చేసాడంట. లోతును తీసుకొని ఐగుప్తు నుంచి బయటకొచ్చిన తర్వాత నెగెబునకు వచ్చాడంట. అబ్రాము వెండి బంగారము పశువులు కలిగి బహుధనవంతుడై ఉండెను. అతడు ప్రయాణం చేయుచు దక్షిణం నుండి బేతేలు వరకు అనగా బేతేలుకు హాయికి మధ్య తన గుడారం మొదట ఉండిన స్థలం వరకు వెళ్ళి తాను మొదట బలిపీఠం కట్టిన చోట చేరెను. ఫస్ట్ అయితే దేవుడు ఎక్కడి నుంచి పిలిచాడో మళ్ళీ తిరిగి అక్కడికే చేరుకున్నాడనమాట. అక్కడికి దేవుడు పిలిచిన ఫస్టు కనాన్ దేశానికి రమ్మంటే కనాన్ దేశానికి వచ్చాడు. వచ్చిన తర్వాత ఆ బేతేలుకి హాయికి మధ్యలో గుడారం వేసి అక్కడ బలిపీఠం కట్టి ప్రార్థన చేశాడు కదా! ఆ తర్వాత మళ్ళీ కరువొచ్చిందని చెప్పేసి ఐగుప్తునకు వెళ్ళాడు. మళ్ళీ ఐగుప్తు నుంచి తిరిగి సేమ్ ఇంతకుముందు ఏ ప్లేస్‌లో ఉన్నాడో అదే ప్లేస్‌కు తిరిగొచ్చాడంట. మొదట కట్టిన చోటు చేరెను. అక్కడ అబ్రాము యెహోవా నామమున ప్రార్థన చేసెను. అబ్రాముతో కూడా వెళ్ళిన లోతునకు గొర్రెలు, గొడ్లు గుడారంలో ఉండెను గనుక వారు కలిసి నివసించుటకు ఆ ప్రదేశము చాలకపోయెను. ఎందుకనగా వారి ఆస్తి వారు కలిసి నివసించలేనంత విస్తారమై ఉండెను. ఇక్కడ చూడండి. అబ్రహాము, లోతు ఇద్దరు వచ్చారు గదా! దేవుని యొక్క ఆజ్ఞను శిరసావహించి అబ్రాహామును రమ్మంటే అబ్రాహాము లోతును గూడా వెంటబెట్టుకొనొచ్చాడు. వచ్చిన తర్వాత ఏం జరిగింది? ఇలాంటి ఆపదలు అవి ఇవి అన్నీ జరిగాయి. కరువొచ్చింది ఎళ్ళొచ్చారు. ఆ తర్వాత వీళ్ళు ఉన్న ప్లేస్‌లో ఏం జరిగిందంటే వీళ్ళకు విస్తారమైన ఆస్తి ఉండడం వల్ల ఈ గొర్రెలు, గుడ్లు, గుడారాలు, ఈ దాసీ జనాలు వీళ్ళందరూ ఉండడం వల్ల వీళ్ళకు ఆ స్థలం సరిపోవట్లేదనమాట. వీళ్ళు కలిసి నివసించలేనంత ఎక్కువ ఆస్తి ఉందంట వీళ్ళిద్దరి దగ్గర. దానివల్ల ఏమైంది? అప్పుడు అబ్రాము పశువుల కాపరులకును, లోతు పశువుల కాపరులకును కలహం పుట్టెను. ఆ కాలమందు కనానీయులు, పెరిజ్జీయులు ఆ దేశంలో కాపురముండిరి. ఏం జరిగిందంట, ఈ అబ్రాము పశువుల కాపరులు, ఈ లోతు పశువుల కాపరులు ఉంటారు కదా! వీళ్ళు బానే ఉన్నారు అబ్రాము, లోతు. కానీ ఈ పశువుల కాపరులు గొడవలు పెట్టుకున్నారన్నమాట. గొడవలు పెట్టేసుకొని ఒకరికి ఒకరైతే పడట్లేదన్నమాట. అందరూ ఒకటే ప్లేస్‌లో ఉండాల్సొస్తుంది. ఒకరంటే ఒకరికి పడకపోతే ఇంకేమవుతదది? గొడవ పెద్దదవుతుందన్నమాట. కాబట్టి అబ్రాము, మనం బంధువులం గనుక నాకును, నీకును, నా పశువుల కాపరులకును, నీ పశువుల కాపరులకును కలహం ఉండకూడదు. ఈ దేశమంతయు నీతో ఉన్నది కదా! దయచేసి నన్ను విడిచి వేరుగా ఉండుము. నీవు ఎడమ తట్టుకు వెళ్ళిన యెడల నేను కుడి తట్టుకును, నీవు కుడి తట్టుకు వెళ్ళిన యెడల నేను ఎడమ తట్టుకును వెళ్ళుదునని లోతుతో చెప్పగా. చూసారా అబ్రాహాము ఎంత మంచి క్యారెక్టర్ కలిగి ఉన్నాడు. ఎంత విధేయత, ఎంత వినయం కలిగి ఉన్నాడో ఒకసారి చూడండి. గొడవ జరిగింది కాబట్టి నేను నిన్ను తీసుకొచ్చాను. నేనే నిన్ను బాగు చేశాను. నువ్వు నన్ను మీద ఇట్లా తిరగబడతావా? నీ పశువుల కాపరులను వాళ్ళేంటి అట్లా మాట్లాడుతున్నారు. ఇవన్నీ ఏం మాట్లాడట్లేదు. ఇవన్నీ గొడవ ఎత్తట్లేదు. గొడవ ఎందుకొచ్చిందని చెప్పేసి మాట్లాడట్లేదు. మనలో చాలామంది గొడవ జరిగితే అసలు ఈ విధంగా మాట్లాడనే మాట్లాడరనమాట. తప్పు నీదంటే నీది, తప్పు నాదంటే నాది. ఈ విధంగా గొడవ పడి ఈగో‌లోకి పోయి దాన్ని పెంచుకుంటాం. కానీ అబ్రహాము ఎంత మంచి క్యారెక్టర్ కలిగి ఉన్నాడో చూడండి. చాయిస్ లోతుకే ఇస్తున్నాడు. యాక్చువల్‌గా లోతుని తీసుకొచ్చింది ఎవరు? అబ్రహామే. కానీ చాయిస్ కూడా మళ్ళీ లోతుకే ఇస్తున్నాడు. ఎంత తగ్గించుకుంటున్నాడు అబ్రహాం యొక్క తగ్గింపు ఏ రేంజ్‌లో ఉందో ఒకసారి గమనించండి. చెప్తున్నాడు ఏంది మనం బంధువులం గదా! మనం బంధువులం కాబట్టి మన మధ్య గొడవ ఉండకూడదు. పశువుల కాపరులు గొడవ పడ్డారు. యాక్చువల్‌గా వాళ్ళని తిట్టొచ్చు. కానీ వాళ్ళని తిట్టకుండా మనం బంధువులం మనము గొడవ పడకూడదు. కాబట్టి నువ్వు ఇక్కడి నుంచి కొంచెం దూరంగా ఉండు. నువ్వు కుడి తట్టుకెళ్తే నేను ఎడమ తట్టుకెళ్తా. లేదంటే నువ్వు ఎడమ తట్టుకెళ్తే నేను కుడి తట్టుకెళ్తాను. చాయిస్ కూడా నీదే అని చెప్తున్నాడు. చాయిస్ అతనికిచ్చాడు. ఎవరికీ? లోతుకి ఇచ్చాడు అబ్రాహాం. ఎంత గొప్ప క్యారెక్టర్ చూడండి. యాక్చువల్‌గా ఇతను మంచి చాయిస్ తీసుకొని లోతుకు వేరే చాయిస్ ఇయ్యొచ్చు. అదిగో నేను అక్కడ ఆ ప్రదేశం బావుంది. నేను ఆ ప్రదేశంలో ఉండిపోతా. నీకు నాకు పడట్లేదు గదా! నువ్వు ఇక్కడే ఉండు. లేదంటే నువ్వు నీ ఇష్టం వచ్చిన దగ్గరికెళ్ళు. నేను అక్కడికెళ్తా అని చెప్పొచ్చు. కానీ అలా చెప్పలేదు అబ్రాహాం. ఎంత ప్రేమ ఉంది అబ్రాహాంలో కూడా. ఎంత తగ్గింపు ఉంది అనేది ఒకసారి గమనించండి. లోతుకే చాయిస్ ఇచ్చాడన్నమాట. లోతుకు చాయిస్ ఇచ్చిన తర్వాత ఆ తర్వాత ఏం జరిగింది? లోతు తన కన్నులెత్తి యొర్దాను ప్రాంతమంతటిని చూచెను. యెహోవా సొదొమ, గొమొర్రా అను పట్టణములను నాశనం చేయక మునుపు సోయరుకు వచ్చే వరకు అదంతయు యెహోవా తోట వలెను, ఐగుప్తు దేశం వలెను నీళ్లు పారు దేశమై ఉండెను. ఇప్పుడేం చేశాడు? లోతుకు చాయిస్ ఇచ్చాడు కదా! లోతుకు చాయిస్ ఇచ్చాడు కాబట్టి లోతు ఏం చేశాడంట? చుట్టుపక్కల చూస్తే సొదొమ, గొమొర్రా ప్రాంతాల దగ్గర ఉన్న సోయర్ అనే ప్రాంతం కనపడిందనమాట. ఆ ప్రాంతము
అది నాశనం చేయబడడం ఎట్లుందంటే చాలా పచ్చగా, చక్కగా మంచి నీళ్ళతోటి చాలా సస్యశ్యామలంగా, అందంగా ఉందంట. యెహోవా తోటలాగా ఉందంట అది. ఏదెన్ తోటలాగా ఉందంట. అంతకన్నా ముందు ఎప్పుడు దేవుడు నాశనం చేయకముందు. కాబట్టి లోతు యొర్దాను ప్రాంతం అంతటిని ఏర్పరచుకొని తూర్పుగా ప్రయాణం చేశాను. అట్లు వారు ఒకరికొకరు వేరైపోయిరి. మొత్తానికైతే లోతు ఆ ప్రాంతాన్ని సెలెక్ట్ చేసుకొని అటు వెళ్ళిపోయాడంట. అబ్రాము కనానులో నివసించెను. లోతు ఆ మైదానమందున్న పట్టణ ప్రదేశంలో కాపురం ఉండి సొదొమ దగ్గర తన గుడారం వేసుకొనెను. అబ్రాము ఏం చేశాడంటే అక్కడే ఉండిపోయాడంట కానాను దేశంలో. కానీ లోతు ఏం చేశాడంట ఆ ప్రదేశానికెళ్ళి అక్కడ కనాను అనే దేశంలో కాపురం ఉన్నాడంట. సొదొమ మనుషులు దుష్టులను యెహోవా దృష్టికి బహు పాపులనై ఉండిరి. సొదొమ మనుషులు ఎవరంట? దుష్టులును, యెహోవా దృష్టికి బహు పాపులనై ఉన్నారంట. అంటే ఎంత ఘోరమైన అవిధేయత, ఎంత ఘోరమైన తిరుగుబాటులో, అంటే వాళ్ళ యొక్క క్యారెక్టర్ అసలు బాలేదనమాట. వాళ్ళు దేవుని గురించి చింతన లేకుండా బహు పాపులను, బహు దుష్టులనై ఉన్నారంట. లోతు అబ్రామును విడిచిపోయిన తర్వాత యెహోవా, ఇదిగో నీవు కన్నులెత్తి నీవు ఉన్న చోట నుండి ఉత్తరపు తట్టును, దక్షిణపు తట్టును, తూర్పు తట్టును, పడమటి తట్టును చూడుము. ఎందుకనగా నీవు చూచుచున్న ఈ దేశమంతటిని నీకును, నీ సంతానమునకును సదాకాలము ఇచ్చెదను. మరియు నీ సంతానంను భూమి మీద ఉండు రేణువుల వలె విస్తరింపజేసేదను. ఎట్లనగా ఒకడు భూమి మీద నుండి రేణువులను లెక్కింపగలిగిన యెడల నీ సంతానంను కూడా లెక్కింపవచ్చును. నీవు లేచి ఈ దేశం యొక్క పొడుగున వెడల్పున దానిలో సంచరించుము. అది నీకిచ్చెదనని అబ్రాహాముతో చెప్పెను. అప్పుడు అబ్రాము తన గుడారం తీసి హెబ్రోనులో ఉన్న మమ్రే దగ్గరనున్న సింధూర వృక్షంలో దిగి అక్కడ యెహోవాకు బలిపీఠం కట్టెను. చూసుకున్నాం గదా! ఇక లోతేమో సొదొమ, గొమొర్రా ప్రాంతం సైడ్‌కెళ్ళిపోయాడు. ఆ తర్వాత దేవుడు అతనికి ప్రత్యక్షమయ్యాడన్నమాట. యాక్చువల్‌గా దేవుడు స్టార్టింగ్‌లో పిలిచినప్పుడు ఏం చెప్పాడు? "నీ బంధువుల్ని వదిలేసేయి, నీ తండ్రి ఇంటి వారిని వదిలేసేయి" అన్నాడు. కానీ ఆ మాట అబ్రాహాం మర్చిపోయాడో మరి ఏమైందో తెలీదు గానీ లోతును కూడా వెంటబెట్టుకొని వచ్చాడు. యాక్చువల్‌గా తండ్రి ఇంటి వాళ్ళని కూడా వదిలేసేయమన్నాడు. కానీ లోతును వెంటబెట్టుకొని వచ్చాడు. కానీ ఇక్కడ వాళ్ళ పశువుల కాపరులకు, వీళ్ళ పశువుల కాపరులకు గొడవ జరిగి లోతు వెళ్ళిపోయిన తర్వాత దేవుడు మళ్ళీ ప్రత్యక్షమయ్యి మాట్లాడుతున్నాడు. ఇప్పుడు లో అబ్రహాము దేవుడు పిలిచినప్పుడు ఏ విధంగా అయితే ఉన్నాడో అదే విధంగా ఉన్నాడన్నమాట. అంటే దేవుడు కోరుకున్న విధంగా ఇప్పుడు తయారయ్యాడు. ఇంతకుముందు తన బంధు జనాంగాన్ని పక్కన పెట్టుకున్నాడు. కానీ ఇప్పుడు దేవుడు పిలిచిన విధంగా సింగిల్‌గా ఉన్నాడు. అందుకని చెప్పేసి దేవుడు ప్రత్యక్షమై ఏం చెప్పాడు? ఇదిగో నువ్వు చూస్తున్నావు కదా! ఇప్పుడు మొత్తం 4 దిక్కులా చూడు. తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం 4 దిక్కులా చూడు. ఈ 4 దిక్కులా నీకు దేశం ఎంత దూరం కనబడుతుంది? కనాను దేశం మొత్తాన్ని నేను నీ సంతానానికి ఇవ్వబోతున్నాను. నేను నీకు ప్రమాణం చేస్తున్నాను అని చెప్పేసి చెప్పాడన్నమాట. నువ్వు ఈ దేశం నీ సంతానం స్వతంత్రించుకుంటది అని చెప్పేసి చెప్తున్నాడన్నమాట. అప్పుడేం చేశాడంట అబ్రహాము మళ్ళీ బలిపీఠం కట్టి ప్రార్థన చేశాడంట. దీంతో మనకు 13 అధ్యాయము పూర్తయిపోయింది. నెక్స్ట్ 14 అధ్యాయంలో కలుద్దాము. మీకు గనక ఈ అధ్యాయంలో ఏమైనా సందేహాలుంటే కామెంట్ చేయండి. అలాగే ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి. మీరు కూడా నాతో పాటు ఈ బైబిల్‌ను పూర్తి చేయాలి అని అనుకుంటే దయచేసి నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.